హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు ఎంప్లాయీస్కి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. ఉద్యోగులకు ఒక డిఏ ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలతో శనివారం మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించారు. అనంతరం మంత్రులు, ఉద్యోగ సంఘాల నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు వద్ద తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ నేతృత్వంలో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించిన చంద్రబాబు దీపావళికి ఒక డిఏ ఇస్తున్నట్లు ప్రకటించడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు నారా చంద్రబాబు దీపావళి కానుకగా ఒక డిఏ అయితే ప్రకటించారు. ఉద్యోగుల డిఏ కోసం ప్రతి నెల 160 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చంద్రబాబు వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలతో శనివారం తొలుత మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను కేబినెట్ కమిటీకి వివరించారు. అనంతరం ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను మంత్రివర్గ ఉపసంఘం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో ఉండవల్లిలో తన నివాసంలో భేటీ అయ్యారు చంద్రబాబు గారు. శనివారం రాత్రి విలేకరుల సమావేశంలో నిర్వహించిన ఈ సందర్భంగా ఉద్యోగులకు చంద్రబాబు ఒక డిఏ ఇస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే ఉద్యోగులకైతే మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులకి కీలక పాత్రగా చంద్రబాబు అభివర్ణించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో పెట్టిందన్న సీఎం మొత్తం 7,000 కోట్ల రూపాయలు పెండింగ్లో డిఏలు ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఒక పెండింగ్ బకాయిలు ఇవ్వడం తమ బాధ్యతగా చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలని ఉన్నప్పటికీ మార్గం కనిపించడం లేదన్న ఆయన ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. నవంబర్ నుంచి ఉద్యోగుల ఖాతాల్లో డిఏ జమ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల 160 కోట్లు ఖర్చు చేయనుందని వివరించారు. నవంబర్లో 105 కోట్ల రూపాయలను, జనవరిలో 105 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఉద్యోగులకు 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు అంటూ చంద్రబాబు అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. మరోవైపు పోలీసులకు ఈఎల్కు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ 105 కోట్లు నవంబర్లో ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. జనవరిలో మరో 105 కోట్లు ఇస్తామని, 60 రోజుల లోపల డిఏ మెడికల్ క్లెయిమ్లు వ్యవస్థను ఈ స్ట్రీమ్లైన్ చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఒక ప్రమోషన్ కూడా దీపావళిలోపు క్లియర్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగులకు సిపిఎస్ అంశంపైన చర్చించి పరిష్కరిస్తామని, ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్న చంద్రబాబు పిఆర్సీ విషయంలో వెసులుబాటు కావాలన్నారు. ఉద్యోగులందరూ ఆనందంగా దీపావళి జరుపుకునే ఉద్దేశంతోనే ఈరోజు డిఏ ప్రకటించినట్లు చంద్రబాబు అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అయితే మీరు ఈ యొక్క డిఏ గురించి మీ యొక్క కామెంట్ను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.